హాయ్ అండి. ఈరోజు మనం పరశురామ కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆల్రెడీ నేను పార్ట్ 1లో సగం కథ చెప్పేశానండి. మీరు కనుక చూసి ఉండకపోతే పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి, ఎందుకంటే ఇది దానికి కంటిన్యూయేషన్ కథ. కార్తవీర్యార్జునుడు తండ్రిని చంపాడన్న కోపంతో ఎలాగైనా అతన్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు పరశురాముడు. అది విన్న జమదగ్ని మహర్షి పరశురాముడితో, రాజు ఎంతటి చెడ్డవాడైనా అతన్ని వధించడం పాపం, ఈ పని మానుకో అని చెప్పాడు. కానీ పరశురాముడు వినలేదు. శంకరుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు. శివుడు ప్రసన్నుడై పరశురాముడికి దివ్యమంత్రం ఉపదేశించి దీవించి పంపించేశాడు. అంతటా భార్గవరాముడు మాహిష్మతీపురంలో ఉన్న కార్తవీర్యుడి దగ్గరికి వెళ్లి, ఓరి నరాధమ, నేను లేని సమయంలో నా తండ్రిని చంపించావు, మొనగాడివైతే నాతో పోరు సలుపు అని పలికాడు. ఆ మాటలకు కోపం వచ్చిన కార్తవీర్యార్జునుడు యుద్ధానికి వచ్చాడు. పరశురాముడికి కార్తవీర్యుడికి ఘోరంగా పోరు జరిగింది. మహావీరుడకు కార్తవీర్యుడు 1000 చేతులు నరికి అతని శిరస్సు ఖండించాడు పరశురాముడు. ఆ విధంగా విజయం పొందిన పరశురాముడు పరమశివుని దర్శించడానికై కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో శివుడు పార్వతితో ఏకాంత మందిరంలో ఉన్నాడు. ద్వారం వద్ద విఘ్నేశ్వరుడు పరశురాముణ్ణి లోపలికి పోనివ్వలేదు. దానిపై వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అది ద్వంద్వయుద్ధంగా పరిణమించింది. పరశురాముడు పరశువుని వినాయకుడిపై ప్రయోగించాడు. అది శివదత్తమైన ఆయుధమని తెలుసుకుని గణపతి తన ఎడమ దంతంతో దాన్ని అడ్డుకున్నాడు. అప్పుడు దంతంలో కొంత భాగం విరిగిపోయి చిన్న ముక్క మాత్రం మిగిలింది. అంతటా శివుడు పార్వతి మందిరంలో నుంచి బయటకు వచ్చి కుమారస్వామి వల్ల జరిగింది తెలుసుకున్నారు. పార్వతికి పరశురాముడిపై కోపం వచ్చింది. మీ ప్రియ శిష్యుడు ఇచ్చే గురుదక్షిణ ఇదేనా అని శివుణ్ణి ఆక్షేపించింది. శివుడు మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయానికి భూలోకము నుండి రాధా మాధవులు శివుణ్ణి దర్శించడం కోసం అక్కడికి వచ్చారు. మాధవుడు విషయం గ్రహించి పార్వతికి కోపం తగ్గించి ఆమెను స్తుతించాడు. లోకమాత, ఇక నుండి నీ కుమారుడు వినాయకుడు ఏకదంతుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. భవిష్యత్తులో బ్రహ్మముఖంగా వెలుగొందుతాడు అని పలికాడు మాధవుడు. అంతటా పరశురాముడు పార్వతీదేవి పాదాలపై పడి స్తుతించాడు. పార్వతీదేవి పరశురాముణ్ణి మన్నించింది. వినాయకుడు పరశురాముడు ఎప్పటిలాగా స్నేహితులైనాడు. పరశురాముడు పార్వతీ పరమేశ్వర రాధామాధవులకు నమస్కరించి వారి దీవెనలు పొంది తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు. అలా పరశురాముడు తిరిగి తన తల్లిదండ్రులకు సేవ చేయడం ప్రారంభించాడు. తరువాత ఒకనాడు పరశురాముడు తల్లి రేణుక నీళ్లు తేవడానికై నదికి వెళ్ళింది. అప్పుడక్కడ గంధర్వులు జలక్రీడలు ఆడుతున్నారు. అద్భుతమైన ఆ సౌందర్యాన్ని, ఆ వినోద క్రీడను చూస్తూ రేణుక కొంతసేపు అక్కడే ఉండిపోయింది. తరువాత తెలివి తెచ్చుకొని, అమ్మో చాలా ఆలస్యం చేశానే అని కలవరపడుతూ నీళ్లు తీసుకొని ఆశ్రమానికి వచ్చింది. భార్య నదికి వెళ్లి ఆలస్యం చేయడానికి గల కారణమేమిటో జమదగ్ని ముని దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. కోపము తెచ్చుకొని కుమారులను పిలిచాడు. మీ తల్లికి చిత్తం చెలించింది, తక్షణం ఆమెను చంపివేయండి అని ఆజ్ఞాపించాడు. కాని తల్లిని చంపడానికి వారు అంగీకరించలేదు. అప్పుడు జమదగ్ని పరశురాముణ్ణి చూసి, రామా, నీ అన్నలు నా ఆజ్ఞ ఉల్లంఘించారు. నీవైనా నీ తల్లిని నీ అన్నలను వధించి నాకు సంతోషం కలిగించు అన్నాడు. పరశురాముడు తల్లిని అన్నలను చంపడానికి చేతులు రాక ఒక్క క్షణం మనస్సులో బాధపడినప్పటికీ వెంటనే పితృవాక్య పరిపాలన ముఖ్యమనుకుని ధైర్యం తెచ్చుకుని తన గండ్రగొడ్డలతో తల్లిని అన్నలను చంపివేశాడు. జమదగ్ని సంతోషానికి అంతులేదు. కుమారా, నా ఆజ్ఞ శిరసావహించావు, ఎవరూ చేయని సాహసం చేశావు, మెచ్చాను, వరం కోరుకో, ఏం కావాలో ఇస్తాను అన్నాడు. అప్పుడు భార్గవరాముడు తల్లిని అన్నలను బతికించమని కోరాడు. జమదగ్ని అలాగే తన దివ్యశక్తితో రేణుకను, చనిపోయిన కుమారులను బతికించాడు. ఇలా ఉండగా ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యుడు కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. పరశురాముడు తమ తండ్రిని చంపినందుకు వారి గుండెల్లో పగ మండుతున్నది. పగ తీర్చుకోవాలన్న సంకల్పంతో రేణుక అడ్డుపడుతున్న జమదగ్నిని పట్టుకుని దారుణంగా ఆయన తల నరికివేశారు. శిరస్సు తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు రేణుక అరణ్యమంతా మారుమ్రోగేలా పెద్ద పెట్టున ఏడవసాగింది. రామా, ఎక్కడున్నావురా, ఘోరం జరిగిపోయింది, రక్షించరా అని పదే పదే కేకలు పెట్టింది. ఆ అరుపులు విని పరశురాముడు జరిగింది తెలుసుకున్నాడు. అమ్మా, దుఃఖించుకు, నేను ఆ దురాత్ములను సంహరించి నాన్నగారి శిరస్సు తీసుకొని వస్తాను. అప్పటిదాకా తండ్రి కలేబరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. రాజులు అధికార మదోన్మత్తులు, వారి మదం అణిచివేస్తాను. రామా రామా అంటూ నువ్వు నన్ను 20 సార్లు పిలిచావు. ఒక్క కార్తవ్యుడి వంశాన్నే కాదు,
21 సార్లు భూమి మీద గల రాజులందరినీ సంహరించి రాజకులాన్నే లేకుండా చేస్తానమ్మా. వారి రక్తం పితృదేవతలకు తర్పణం విడుస్తానమ్మా, దిగులు పడకు అని తల్లికి ధైర్యం చెప్పి ఆగ్రహోద్గ్రుడై పరశువు ధనుర్బాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. కార్తవీర్యుడి కుమారులను చంపివేసి మహిష్మతి నగరాన్ని కాల్చివేశాడు. తండ్రి శిరస్సును తెచ్చి కళేబరానికి అతికించాడు. తరువాత పరశురాముడు క్షత్రియులపై పగతో 21 మార్లు భూమండలమంతా తిరిగి రాజు అన్న ప్రతి వాణ్ణి పట్టి చంపాడు. కొందరు రాజులు మాత్రం గాజులు తొడిగించుకొని స్త్రీల మధ్య ఉండిపోయి పరశురాముడి కంటపడకుండా ప్రాణాలు కాపాడుకున్నారు. అలా నశించిపోకుండా నిలిచి ఉన్న రాజవంశాల్లో దశరథ మహారాజు వంశం ఒకటి. ఆ విధంగా భార్గవరాముడు క్షత్రియులను నిర్మూలించి వారి నెత్తురు భూమి మీద ప్రవహింపచేశాడు. ఆ రక్తాన్ని 5 మడులుగా ఏర్పాటు చేసి రాజుల రక్తంతో పితరులకు తర్పణం విడిచాడు. ఈ 5 మడుగులది శమంత పంచకం అని పేరు. ఆ తరువాత ద్వాపర యుగంలో ఈ శమంత పంచకం సమీపంలోనే కౌరవులకు పాండవులకు ఘోర సంగ్రామం జరిగింది. తండ్రి శిరస్సు తెచ్చి మొండానికి అతికించిన తరువాత పరశురాముడు గొప్ప యజ్ఞం చేశాడు. దాని మహిమ వలన జమదగ్ని మరల బతికాడు. కుమారుణ్ణి ఆశీర్వదించి రేణుకతో సహా స్వర్గానికి వెళ్లిపోయారు. సప్త ఋషులలో ఒకడుగా ఆకాశంలో వెలుగొందాడు. చిరంజీవి క్షాత్ర తేజస్సుతో ఉట్టిపడుతూ ఉండే పరశురాముడి మహిమలు తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అనేక యాగాలు చేసి భూమండలం అంతా వశపరుచుకొని దాన్ని కశ్యపుడికి దానం ఇచ్చాడు. భూమి యావత్తు కశ్యపుడి ఆధీనం అయినందున భూమండలానికి కౌశ్యపి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కశ్యపులు భూమిని పరశురాముడి వలన చావకుండా మిగిలి ఉన్న రాజులకు అప్పగించారు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించి శివధనుస్సును విరిచివేసి సీతాదేవిని పెళ్లాడాడు. ఆ సంగతి తెలిసిన పరశురాముడు ఉగ్రుడైనాడు. తన గురువు ఆరాధ్య దైవము అయిన శంకరుడు ధనస్సు విరిచివేయడం అవమానంగా భావించాడు. శ్రీరాముణ్ణి పరశురాముడు ఎదిరించాడు. ఓయి బాలక, నీవు శివధనస్సును విరిచివేశావని విన్నాను. ఏది నా ధనస్సునొక్క మాట ఎక్కుపెట్టు చూద్దాం, నీ బలం ఎంతో అని తన ధనస్సు రాముడికి ఇచ్చాడు. అప్పుడు బాలుడైన శ్రీరాముడు ఆ దివ్యధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి పరశురాముడి శక్తిని హరించి వేశాడు. శ్రీరాముడు విష్ణుమూర్తి అని గ్రహించి పరశురాముడు తేజోవిహీనుడై గర్వం విడినవాడై శ్రీరాముడికి తలవంచాడు. తను లోకంలోకి వచ్చిన పని అయిపోయిందని గ్రహించి తపస్సు చేసుకోవడానికై మహేంద్ర పర్వతం మీదకి వెళ్లిపోయాడు. ద్వాపర యుగంలో భీష్ముడు కర్ణుడు మహానుభావుడైన పరశురాముడికి శిష్యులై ఆయన వద్ద శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుని కృతార్థులైనాడు. వచ్చే మన్వంతరంలో పరశురాముడు సప్తర్షుల్లో ఒకడై భావిస్తాడు.